శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురువు గారు వక్రించున్నారు. కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో, కుజుడు ధనస్సు రాశిలో, రాహు కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క సంచారము మారి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి బుధ శుక్రుల యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంటూ ఉన్నది. అయితే వృశ్చిక రాశిలో రవి బుధుల యొక్క స్థితి ఇది బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. అన్ని రాశుల వారికి కూడా ఇది మంచిగానే ఉంటుంది. కొన్ని రాశుల వారికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండగా యోగం అనేది ఒకటి కలుగుతుంది. బుధాదిత్యులు ఇద్దరు కలిసినప్పుడు దాని వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రాచార్యుల వారు రవి బుధులతో కలిసి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండడం, ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం గానీ లేదా యూరిన్ కి వెళ్లేటటువంటి పరిస్థితులు ఎక్కువ సార్లు కలగడం గానీ, ఇలా ఏదో ఒక రకంగా ఆ యూరిన్ కి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ గ్రహస్థితి. కుజుని యొక్క శుక్రుని యొక్క స్తోత్ర పారాయణలు ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా వరకు శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల ఫలితాలను తీసుకున్నట్టయితే, గురు కుజుల పరస్పర దృష్టి విశేషము కొన్ని మంచి పనులు జరగడానికి ఆలస్యం అవుతుంది. కొంత దూకుడుగా ఉండే స్వభావం అరికట్టబడుతుంది. ఈ రెండు కూడా పరస్పరంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉండడం వల్ల చాలా మందికి ఈ గ్రహస్థితి ఉంటూ ఉంటుంది. కుజ శనుల పరస్పర దృష్టి గాని లేదా విశేష దృష్టులు శనిగారివి 3, 7, 10 అలాగే కుజుడివి 4, 7, 8 ఈ దృష్టులలో కుజ శనులు ఉన్నట్లయితే చాలా వరకు ప్రయాణాలలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అలాగే భూమి తగాదాలు, ఫ్యాక్టరీలలో ఇంకా ఇతరత్ర ఉద్యోగాలలో ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం తగాదాలు ఉండడానికి, ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం శారీరకమైన అనారోగ్యం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ వైద్య సేవలు అవసరం అవుతాయి, ఔషధ సేవ అవసరం అవుతుంది. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేరే వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే మీ సెల్ఫ్ డ్రైవింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. శని చంద్రుల యొక్క దృష్టి మానసికమైన ఒత్తిడిని పెంచుతోంది. ఏ రకంగా చూసినా మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితులు, అలాగే శారీరక పరమైన ఇబ్బందులు, ప్రయాణాలు, ప్రమాదాలు ఇలాంటి వాటికి సంబంధించే ఈ వారం గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు జాగ్రత్తగా ఉండడము, ఇష్టదేవతారాధన చెయ్యడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి దృష్టి కుజ శుక్ర రవి చంద్ర 4 గ్రహాల మీద పడుతోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి గ్రహస్థితి. ఎందువల్ల అంటే గురువు గారు తన స్వంత రాశిని చూసుకుంటూ అందున్న గ్రహాలను చూస్తున్నారు. కాబట్టి చాలా వరకు అదృష్టవంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అలాగే ఈ 4 గ్రహాలు కూడా కుజ శుక్ర రవి చంద్ర కూడా గురువు గారిని చూస్తున్నాయి. శుభకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక శని గారి యొక్క దృష్టి కుజునితో పాటు ఇక్కడ వారం ప్రారంభంలో కుజుని మీద దృష్టి ఉంది కదా, దానితో పాటుగా శుక్ర రవి చంద్రుల మీద కూడా దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడానికి, అలాగే ఆరోగ్యం రీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిగణనలోనికి తీసుకుంటే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, రాశిలోనే గురువు గారు చాలా మంచి ఫలితాలు. తృతీయ స్థానంలో కేతువు, అలాగే షష్ఠ స్థానంలో రవి బుధులు. ఇంకా ఏమి కావాలండి? ఎప్పుడైతే షష్ఠ స్థానము పరిపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తోందో వీరు కోరుకున్నటువంటి ఆశయాలన్నీ సిద్ధిస్తాయి. ఆశయ సాధన జరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, కార్య జయము కలుగుతుంది. మనస్సు అనేది చాలా దృఢంగా ఉంటుంది. విజయావకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కుటుంబం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, అన్నదమ్ములు బాగుంటారు, ఆలోచనలు బాగుంటాయి, మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. అలాగే
అనుకోని విధంగా వచ్చే విజయావకాశాలు మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. ఏమండి ఇంత అనుకోని విధంగా విజయం రావడం ఏంటండి అంటే, మీరు కృషి చేస్తూ వెళ్తారు. ఇంకా ఒక వారానికో ఇంకా 10 రోజులకో ఒక సమయం పెట్టుకుంటారు మీరు. అప్పటికి ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి మనకి వర్క్ అంతా ఒక కొలికొస్తుంది అనుకుంటారు. కానీ అనుకోని విధంగా ముందరగానే ఈ వారం రోజుల కాలం లోపలే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం టెన్షన్ గా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని జయించాలంటే యోగా చెయ్యండి, చాలా వరకు కుదురుకుంటారు. అలాగే వీలైనంత వరకు మాతృసేవ చెయ్యండి, మాతృవర్గ సేవ కూడా చెయ్యండి. ఏది కుదిరితే అది చెయ్యండి, చేయడం మటుకు మానకండి. ఇక సంతానం బాగున్నారు, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు ఏదన్నా లిక్కర్ కి సంబంధించిన వ్యాపారాలు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ బాగుంది. కష్టం అక్కడికి వస్తుంది. పిత్రార్జితాలు కూడా మీ చేతికి రావడానికి అవకాశం ఉంది. అయితే ఆస్తి తగదాల విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. వారాంతంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆస్తి తగాదాలు ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంది, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. స్త్రీల విషయంలో కూడా మీరు గౌరీదేవి పూజ చేసుకోవడం చాలా మంచిది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారము చాలా అద్భుతంగా ఉంది. మృష్టాన్న భోజనాలు చేయడము, విందు వినోదాల కాలక్షేపాలు చేయడము, 10 మందికి సహాయపడే విధంగా ఉండడము, అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏది ఇది అని చెప్పలేం. ఇది అని చెప్తే అది అనుకున్నది అవుతుంది. అనుకోని విధంగానే మీకు చాలా చాలా లాభకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మీ మానసిక ఉల్లాసాన్ని బాగా పెంపొందింపజేస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు మటుకు తప్పనిసరిగా చెయ్యండి. ఇందులో కుజగ్రహ స్తోత్రాలు మరిన్ని సార్లు పఠించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.